అది డెత్ సిటీగా మారిపోతుంది. బెజవాడలో కాదులే నేను వెళ్ళి ఆ పల్లెటూరులో బతుకుతామని ఎవడన్నా అనుకుంటాడా? ఏదో 4 బిల్డింగులు కడతారు, లేదా ఇంకో 5 బిల్డింగులు కడతారు, ఇంకా అవి కడతా ఇంకో 10 బిల్డింగులు అవుతాయి. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? పేదోడు ఎక్కడ ఉండాలి? పేదోడు ఉండటానికి అక్కడ ప్లేస్ లేదే. అది అపర కోటీశ్వర్ల స్వర్గమే. మరి ఎట్లా ఉంటాడు? ఇంకొక పాయింట్, ఈ సమస్య ఇది కనుక క్లియర్ చేసేస్తే అక్కడ రైతుల్లో గొడవ బిగిన్ అవుతుంది. నేను చెప్పినటువంటి ఈ మాటని ఏదైతే ఈ రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు విమర్శించినటువంటి ఒక పాత్రికేయుడు, తెలుగుదేశం అనుకూల పాత్రికేయుడే, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మొన్న అమరావతి అయితే చెప్పాడు, నేను నా దగ్గర భూమి తీసుకుని ఎవరిదో ఎక్కడదో రాసి ఇచ్చారు, ఆడెవడో తీసేసుకున్నాడు, ఆ భూమి నాకెందుకు రాసి ఇచ్చేవరా అంటే సమాధానం చెప్పేవాళ్ళు లేడు అని వేరే తెలుగుదేశం అబ్బాయి అవతలోడు కూడా. ఏంటది? అలాంటి సమస్యలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, రోజు తిరుగుతున్నారు తప్పించి ఇళ్ళు పరిష్కరించట్లా. అక్కడ అర్జెంటుగా రెవెన్యూ డిపార్ట్మెంటు, సిఆర్డిఏ వీళ్ళందరినీ 10 మందిని కూర్చోబెట్టి ప్రతి ఊళ్ళో వారం రోజులు డెడ్ లైన్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ సమస్య, భూమి ఇచ్చిన రైతులు తిప్పలు పడుతున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఇస్తానన్న ఫ్లాట్ల వల్ల ఇస్తానన్న ఇచ్చిన చోట ఏమో సరిగ్గా లేవు, కొలతలు లేవు, కొన్ని చోట్ల ఉన్నటువంటి చోట డెవలప్మెంట్ లేదు, డెవలప్డ్ ఫ్లాట్ల మాట 11 ఏళ్ళైనా లేవు. ఇది దుర్మార్గం కాదా? వాళ్ళందరూ ఇప్పుడు చూస్తూ ఊరుకున్నారు, రేపు పొద్దున ఇది పూర్తి చేశారనుకోండి తిరగబడతారు వాళ్ళు.